దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రాతకాల సమయంలో మనం అందరం కలిసి దేవుణ్ణి కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేస్తూ దేవుని నామాన్ని గణపరుద్దాం. ఈ యొక్క లైవ్లో ఎంతమంది అయితే ఈ ఉదయకాలపు ఆరాధనకి మరి ఈ సమయానికి మీరందరూ కూడా రావాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి? మంచిది. మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, గతించిన రాత్రంతా కూడా నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని మా కుటుంబాన్ని ప్రభా తండ్రి నీ కొందనాలు మీరు కాచి కాపాడి నీ బలిష్టమైన రెక్కల కింద కోడి తన పిల్లలు దాచినట్లు నీ కౌగిలిలో మమ్మల్ని అందరినీ దాచి భద్రపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు తండ్రి, మా మధ్యలో ఉన్నారు. మీకు వందనాలు. మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. మాకు ఇచ్చిన క్షేమమును బట్టి భద్రతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరెందరికో లేని గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. ఇంకా చీకటి ఉండగానే ప్రాతకాల సమయంలో నీళ్లు కుమ్మరించినట్లు మా హృదయాలను నీ పాదల చెంత కుమ్మరించడానికి అల్పులము అభాగ్యులము పనికిరాని మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ధన్యతను బట్టి ఈ సమయమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయం అంతా కూడా దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మహిమకరంగాను మీరు నడిపించండి. పాడే పాటల ద్వారా మహిమ పొందిన స్తుతి ఆరాధనలో మీ సన్నిధి బలముగా ప్రతి ఒక్కరు అనుభవించినట్లుగా సహాయం దయచేయండి. వాక్యం ద్వారా మీరు మాతో సూటిగా తేటగా మీరు మాట్లాడండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధనకు అనేక మంది లైవ్లో నేను ప్రభు పాలు పంపులు పొందడానికి అనేక మంది దాని ప్రభు తండ్రి నాతో పాటు కలిసి నీ నామాన్ని ఘనపరచడానికి నాయన నీ కృపను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీరు లేవనెత్తండి, బలపరచండి, ప్రేరేపించమని ఈ సమయం అంతా మీరేవిడి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కొన్ని పాటలు పాడచ్చు, దేవుడి నామాన్ని గణపరుద్దాం. కీర్తించి కొనియాడి ఘనపరతును, స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదన్. కీర్తించి కొనియాడి ఘనపరతును, స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదన్. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధనా, ఆరాధనా గణ ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా గణ ఆరాధనా. కీర్తించి కొనియాడి ఘనపరతును, స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదన్. దేవాది దేవుడవు పరలోకమును వీడి మానవ రూపాన్ని ధరించినావు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవు, నీవే మా రక్షణ విమోచకుడా. దేవాది దేవుడవు పరలోకమును వీడి మానవ రూపాన్ని ధరించినావు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవు, నీవే మా రక్షణ విమోచకుడా. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా,
యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన గణ ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన గణ ఆరాధన. నన్నెంతగానో ప్రేమించినావు, నీ ప్రాణముననే అర్పించినావు. నా ప్రాణనాథుడవు, ఆధారభూతుడవు, నీవే మా రక్షణ విమోచకుడా. యేసయ్యా హల్లెలూయా, మా యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా, మా యేసయ్యా హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన. కీర్తించే కొనియాడే ఘనపరతును, స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదన్. కీర్తించి కొనియాడే ఘనపరతును, స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదన్. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. హల్లెలూయా. మరొక పాట పాడుచు దేవుని నామాన్ని కనపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నే ఆరాధింతును. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నే నిన్నే ఆరాధింతు. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. తండ్రి దేవా, నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట
నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట, నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్యా నీకే మహిమ రాజా, నీకే స్తోత్రం, స్తుతి స్తుతి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధానికి వందనాలు ప్రభువా, వందనాలు నాయన, వందనాలు తండ్రి. కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దామండి, ఆరాధన చేద్దాం. మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రాలకు అర్హుడైన దేవుడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, నీకే మహిమ రాజా, నీకే మహిమ రాజా, నీకే మహిమ నాయనా. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలయ్యా, వందనాలు 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 వందనాలు. యేసు నానానికే స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడా నీకు స్తుతి 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 స్తుతి. ఉన్నతమైన దేవుడా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా నీకే మహిమ 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 మహిమ. నా యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలయ్యా వందనాలయ్యా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా.
పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన యేసయ్యా, నీవే పరిపూర్ణమైన వాడా. నీదు తలపైనున్న అభిషేకం అధికముగా సువాసన నిచ్చుచున్నది. నీదు తలపైనున్న అభిషేకం అధికముగా సువాసన నిచ్చుచున్నది. నీదు ప్రేమ చేతులే ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చేతులే ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చూపులే నాకు చాలు. నీదు ప్రేమ చూపులే నాకు చాలు. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన యేసయ్యా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన యేసయ్యా, నీవే పరిపూర్ణమైన యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ ప్రేమను వర్ణించలేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. నీ ప్రేమే వివరించలేనిది, నీ త్యాగము సరిపోల్చలేనిది. నీ ప్రేమ వర్ణించలేనిది, నీ త్యాగము సరిపోల్చలేనిది. నా ప్రాణ ప్రియుడా, నా యేసు రాజా, నా ప్రాణ ప్రియుడా, నా యేసు రాజా. యేసయ్యా, యేసయ్యా, నీవే చాలునయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా ప్రాణ ప్రియుడవయ్యా. ఎందరో దూరమైన ఒంటరైన వేళలో నా తోడు నీవైనావు, నాదరి చేరినావు. ఎందరో దూరమైన ఒంటరైన వేళలో నా దరి చేరినావు, నా తోడైనావు. నన్ను నడిపించే నా దైవమా, నా పక్షమై నిలిచినావయ్యా. నా ధైర్యము నీవేనయ్యా, నా పక్షమై నిలిచినావయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా జీవము,
నీవే నా ప్రాణము, నీవే నా జీవము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే ఆధారము. ఓ యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఆరాధనా 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 ఆరాధనా. నీ కృపణను విడువలేదయా, నీ కృపణను మరువలేదయా, నీ కృప లేక నేనుండలేను, నీ కృపయే నన్ను బ్రతికించినది, నీ కృప లేక నేనుండలేను, నీ కృపయే నన్ను బ్రతికించినది, నీ కృప నన్ను విడువలేదయా, నీ కృప నన్ను మరువలేదయా. చీకటి బ్రతుకు నుండి మరణపు ఊబి నుండి నన్ను విడిపించినది నీ కృపా, రక్తము చిందించి ప్రేమతో రమ్మనుచు చేతులు చాచినది నీ కృప, నీ సిలువ బలి నా కోసమేగా, నీ త్యాగం నే వర్ణించలేను, నీ సిలువ బలి నా కోసమేగా, నీ త్యాగం నే వర్ణించలేను, నీ కృపణను విడువలేదయా, నీ కృపణను మరువలేదయా, నీ కృపణను విడువలేదయా, నీ కృపణను మరువలేదయా, నీ కృప లేక నేనుండలేను, నీ కృపయే నన్ను బ్రతికించినది, నీ కృప లేక నేనుండలేను, నీ కృపయే నన్ను బ్రతికించినది. అవును ప్రభువా, నీ కృప లేక మేము జీవించలేము నాయనా, నీ కృప లేనిదే ఒక్క నిమిషము కూడా మేము బ్రతకలేము తండ్రి. ఎంత గొప్ప దేవుడవు నాయన, ఎంత గొప్ప దేవుడవు నాయన. మా పట్ల మా కుటుంబం పట్ల నీవు చూపుతున్న ప్రతి కార్యము కొరకై, నువ్వు చేసిన అద్భుతముల కొరకై, నీవు చూపిస్తున్న ప్రేమ అనురాగము కొరకై మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన, మీకు వందనాలు తండ్రి. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, కొద్ది నిమిషాలు నిన్ను ఆరాధించడానికి నీవు నాకు అనుగ్రహించిన సమయం కొరకై మీకు వందనాలు. ఎంతమంది అయితే ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్నారో ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడవు నాయన, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి. నీ స్వరాన్ని మాకు వినిపింపచేయి ప్రభువా, కృప చూపించమని యేసు నామములో ఈ స్తుతి ఆరాధన నీ పాదముల చెంత నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యము కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దామండి. గతించిన కొన్ని దినాల క్రిందట మనము దేవుని వాక్యములో నుండి దేవుని వాక్యం పట్ల నీ వైఖరి ఏంటి అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసామండి. అందులో
దేవుని ఉపదేశమును ఎప్పుడు కూడా మనం అవలంబించే వారిగా ఉండాలి, హృదయములో ఉంచుకోవాలి. అలాగే సర్వశక్తుని వైపు మనం తిరగాలి. అలాగే హృదయంలో ఉన్న దుర్మార్గమును విడిచిపెట్టాలని చెప్పి దేవుని వాక్యాన్ని మీకు నేను బోధించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అనేది దైవ ఆవేశముతో రాయబడిన గ్రంథం. ఇందులో ఏ లోపము కానీ దోషము కానీ ఏది కూడా ఇందులో మనకి కనబడదు. ఇది దేవుని చేత భద్రపరచబడిన గ్రంథం. అలాగే ఇది మన విశ్వాసానికి, మన యొక్క జీవితానికి ఉపయోగపడే అతి శ్రేష్టమైన మాటలు ఇందులో రాయబడ్డాయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమునకున్న పోలికల గురించి మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము ఎలాంటిదంటండి? కత్తి వంటిది, ఖడ్గము వంటిది. ఇది వాడిగల ఖడ్గము వంటిది. ప్రాణాత్మను, కీళ్లను, మూలుగులను ఇదేం చేస్తుంది? విభజించుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రాణమును, నీ కీళ్లను, నీ మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక మనిషి ఎక్కడ చెడిపోతాడు? మొట్టమొదటిగా మనిషిలో పాపము ఎక్కడ ప్రవేశిస్తుంది? హృదయములో ప్రవేశిస్తుంది. ఈ ఆలోచనలు, ఈ పాప సంబంధమైన తలంపులు ఇవన్నీ కూడా హృదయములో చేరి మనిషిని ఏం చేస్తాయి అంటే పాడు చేస్తూ ఉంటాయి. శరీరముతో పాపము చేసేటట్టుగా నీ మనస్సు ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈనాటి చాలా మంది జీవితాలు ప్రియమైన దేవుని బిడ్డలారా హృదయము బండబారిపోయిన స్థితిలోకి ఉంది. ఎంతమందికి ఎన్ని వాక్యము చెప్పినా, ఎన్ని ప్రసంగాలు చేయమని, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని మాటలు చెప్పినా వారి హృదయము మాత్రం కరగడం లేదండి. లోకంలో ఒక సామెత ఉంది. ఏంటండి? చింత చచ్చినా పులుపు జావదంట. చింత జావాలి, పులుపు కూడా చావాలి. చింత చచ్చకపోయినా, పులుపు జావకపోయినా నువ్వు ఎన్ని వాక్యాలు విను, నీ జీవితం మార్పు అనేది, నువ్వు వాక్యము విని ఆ వాక్యానుసారంగా జీవిస్తేనే నీ జీవితానికి ఒక సార్థకత. దేవుని వాక్యం వింటూ కూడా నీ హృదయం మారకపోతే నీకు ప్రయోజనం లేదు, నీకు ఉపయోగం ఉండదు. దేవుని వాక్యం ఎలాంటిదంటే ఖడ్గము వంటిది. దేవుని వాక్యమునకు రెండు వైపుల పదునుంది. మీరు కత్తెర చూడండి, కత్తెరకు రెండు వైపుల పదును అనేది ఉంటేనే ఆ క్లాత్ అనేది కట్ చేయగలం. అలాగే దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము వంటిది. మనలోని లోపాలను అది ఏం చేస్తుందంటే సవరిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ శరీరములో లేక నీ హృదయములో ప్రవేశించిన ప్రతి పాపము నుండి నీకు విముక్తి కలగాలంటే దేవుని వాక్యము నీలోనికి దూరాలి. దేవుని వాక్యము నీ హృదయములోనికి ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువును జయించాలంటే ఒక యుద్ధములో ఒక సిపాయి బార్డర్లో ఉంటున్న సైనికుల దగ్గర ఏముండాలండి? ఉగ్రవాదులను జయించాలంటే, శత్రువును మట్టు కరిపించాలంటే ఆ యొక్క సైనికుడి చేతిలో ఆయుధం ఉండాలి.
అది సరైన రీతిలో ఉపయోగించడం తెలవాలి. ఏ సమయంలో ఉపయోగించాలో ఎప్పటికప్పుడు ఆ సైనికుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే శత్రువైన సాతాను, వాడు మన ప్రధాన శత్రువు. వాడిని మనం జయించాలంటే మనకేముండాలో తెలుసా? వాక్యం అనే ఖడ్గము మన చేతిలో ఉండాలి. వాక్యం అనే ఆత్మ ఖడ్గమును నువ్వు ధరించుకోవాలి. లేకపోతే నువ్వు సాతానుగాడిని జయించలేవు. వాడు సులువుగా చిక్కులు పెట్టు పాపములో నిన్ను వాడు ఏం చేస్తున్నాడు? పడేయడానికి ప్రయత్నం చేస్తాను. సులువుగా, ఈజీగా వాడు నిన్నేం చేస్తాడంటే పాపములో పడేస్తాడు. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం మనం చదివితే, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము, ఎఫెసీ 6:17 అండి. చూడండి, ఎఫెసీ 6:17 అంటాడు, మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఏమంటున్నాడండి? రక్షణయు అనే శిరస్త్రాణము దేవుని వాక్యమును ఖడ్గము చేత ధరించుకొనుడి. మనకేముండాలో తెలుసా? రక్షణ అనే వస్త్రమును ఎప్పుడొకప్పుడు మనము ధరించుకోవాలి. స్తోత్రం కలుగును గాక. రక్షణ అనే వస్త్రమును ఎప్పుడైతే ధరించుకుంటావో, అలాగే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము నీ చేతిలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము మనలో లేకపోతే, దేవుని ఆత్మ మనలో లేకపోతే, రక్షణ అనే శిరస్త్రాణమును మనం ధరించుకోకపోతే సాతానుగాడిని మనము జయించలేం. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాలు ఎప్పుడు కూడా ఏముండాలంటే వాక్యము మన హృదయంలో ఉండాలి. వాక్యము అనే ఆత్మ అనే ఖడ్గము మనం ఎప్పుడైతే పట్టుకుంటామో అపవాదిని మనము జయించడానికి అవకాశం ఉంటుంది. రెండవదిగా ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29 అండి. 23, 29. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దల చేయు సుత్తె వంటిది కాదా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాటలు ఎలాంటివంటండి? అగ్ని వంటివి, బండను కొట్టే సుత్తె వంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యము సుత్తెతో పోల్చబడుచు ఉన్నది. ఇది మనల్ని చదును చేస్తుంది, మెత్తగా నిన్ను చేస్తుంది, వంకరలన్నిటిని కూడా తీసేస్తుంది. బండను బద్దలు చేయాలంటే ఏం కావాలి? సుత్తె కావాలి. సుత్తె కావాలి. బండగా మారిపోయిన ప్రతి వారి హృదయాలను బద్దలు చేసి సరిచేయాలంటే వాక్యమనే సుత్తె అవసరం. ఏం అవసరం అండి? వాక్యం అనే సుత్తె మనకు అవసరము. బండలాగా మారిపోయిన హృదయాలు చదును చేయబడాలి. ఎప్పుడూ కూడా బండగా ఉండిపోకూడదు. మనలో ఉన్న వంకరలు పోవాలి. ఇంకా మన హృదయము మెత్తగా మారిపోవాలి. వంకరలు మనలో ఉండకూడదు. చాలా మంది వంకర బుద్ధి కలిగి జీవిస్తూ ఉంటారు, వంకరగా మాట్లాడుతూ ఉంటారు, వంకర మార్గములో ప్రయాణం చేస్తూ ఉంటారు. హృదయం ఎప్పుడు కూడా మెత్తగా ఉండదు, కఠినమైపోయిన స్థితిలో ఉంటుంది, బరుకు బారిన స్థితిలో ఉంటుంది, బండగా మారిపోతూ ఉంటారు. వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పిన ప్రియులారా, వారు ఏమాత్రం కూడా దేవుని వాక్యాన్ని చెవినా బెటర్. కానీ మనం అలా ఉండకూడదు. దేవుణ్ణి అంగీకరించిన నీవు నీ జీవితాల్లో దేవుని కార్యాలు ఈ ఉదయకాల సమయంలో జరగాలంటే నీ హృదయము దేవునికి దగ్గరైపోవాలి. దేవుని వాక్యం అనే సుత్తెకు నువ్వు లోబడాలి. దేవుని వాక్యమునకు పోల్చబడిన సుత్తె, ఆ సుత్తె దెబ్బలు నీకు తగులుతున్నప్పుడు, నీవు ఆ మాటలకు లోబడినప్పుడు నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, నీ జీవితము దీవెనకరంగా మార్చబడుతుంది. రెండవదిగా అంటున్నాడు, దేవుని వాక్యము అగ్ని వంటిది.
దేవుని వాక్యం ఏంటండి? అగ్ని వంటిది. ఇది మనలోని లోపాలను ఏం చేస్తుంది? కాల్చివేసి మనలను పవిత్రపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు పల్లెటూర్లలో చూడండి, పల్లెటూర్లలో మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, పల్లెటూర్లలో ఇప్ప చెట్లు లేకపోతే ఇంకొన్ని చెట్లు ఉంటాయి. ఆ చెట్ల మీద నుంచి పోనీ యాప చెట్టు మీరు ఎప్పుడైనా చూసినట్లయితే యాప చెట్టుకి యాపకాయలు కాస్తూ ఉంటాయి. ఆ యాపకాయలను ఏం చేస్తారంటే ఏరుకుని అమ్ముకుంటూ ఉంటారు. అవి చిన్న చిన్నగా ఉంటాయి, అవి కనబడవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటి చుట్టూ ఉన్న చెత్త అవన్నీ కూడా పోవాలంటే ఏం చేస్తారు? అగ్నితో కాల్చేస్తారు. మా ఊర్లో పెద్ద చెట్టు ఉండేదన్నమాట, ఇప్ప చెట్టు అంటారు. ఇప్ప చెట్టు, దాని మీద నుంచి ఫస్ట్ పువ్వులు పోస్తూ ఉంటాయి. ఆ పువ్వులను ఏం చేస్తారంటే కోయ జాతికి చెందిన వారు ఆ పువ్వులను ఏరుకోవడానికి పోయి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పెద్ద పెద్ద ఆకులు, ఈ అరచేంత ఆకు ఉంటుంది ఒక ఆకు, ఆ ఆకులన్నీ కూడా చెట్టు మీద నుంచి రాలిపోతాయి ఎండాకాల సమయంలో. ఆ ఎండాకాలం ఆకులు రాలే ఆ సమయంలో ఏం చేస్తారంటే కింద నిప్పు పెడతారనమాట. నిప్పు పెట్టినప్పుడు ఆ ఆకులు మాత్రమే కాలిపోయి ఈ పువ్వులు వారు ఏరుకోవడానికి అనువుగా ఉంటుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే దేవుని వాక్యము అగ్ని వంటిది. అగ్ని వంటిది దేవుని వాక్యము. ఈ వాక్యము మనలో ఉన్న లోపాలను ఏం చేస్తుందంటే కాల్చివేసేది, మనల్ని పవిత్రపరుస్తుంది. ఇంకా అగ్నికున్న లక్షణం ఏంటంటే స్వచ్ఛమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పవిత్రమైనది. దేవుని వాక్యము కూడా అలాంటిది. అగ్ని దగ్గరికి వెళ్ళి ఎవరైనా టచ్ చేయగలరా? ముట్టుకోగలరా? ముట్టుకోలేరు. అగ్ని ఏం చేస్తుందంటే దహించి వేస్తుంది. అగ్నిలో పవిత్రత కలిగింది, స్వచ్ఛమైనది. ఈరోజు ఎక్కడ చూసినా అంతా కల్తీయే. ఈరోజు ఎక్కడ చూసినా కల్తీ అయిపోతుంది. ఆహారము కల్తీ, నీరు కల్తీ అవుతుంది, ప్రతీది కూడా కల్తీయే. కానీ దేవుని వాక్యము ఎన్నడు కూడా ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలైనా దేవుని వాక్యం ఎప్పుడు కూడా మారదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మాటలు ఎప్పుడు కూడా మారిపోవండి. ఆయన స్వచ్ఛమైన దేవుడు, ఆయన పవిత్రమైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఆ వాక్యమును నీలో ఎప్పుడైతే నువ్వు నింపుకుంటావో నీవు కూడా పరిశుద్ధుడుగా మార్చబడగలవు. నీవు కూడా పవిత్రుడుగా మార్చబడగలవు. నీవు కూడా మరి స్వచ్ఛమైన వ్యక్తిగా నువ్వు మార్చబడగలవు. ఈరోజు నువ్వేం చేయాలంటే దేవుని వాక్యమును నీ హృదయంలో నింపుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక మాట ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం అంటాడు, నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యమునకు మరొక లక్షణం ఏంటంటే దేవుని వాక్యము నీరుతో పోల్చబడుచున్నది. నీరు దేహానికి అంటిన మురికిని శుభ్రపరచుకోవాలంటే మనకేం కావాలండి? నీళ్లు కావాలి. మన దేహానికి అంటిన మురికి పోవాలంటే మురికి నీళ్లు కావాలి. మరి హృదయానికి అంటిన మురికి పోవాలంటే ఏం కావాలి? వాక్యం అనే నీరు కావాలి. శరీరానికి మురికి ఉంటే సబ్బుతో రుద్దుకొని స్నానం చేస్తే పోతుంది. మరి హృదయానికి అంటిన మురికి పోవాలంటే ఏం చేయాలి? వాక్యము చదవాలి, దేవుని మాటలు వినాలి. ఈ వాక్యము ఏం చేస్తుందంటే నీ హృదయాన్ని కడిగి శుభ్రపరుస్తుంది. సహోదరి సహోదరుడా, మనలో
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, అనుదినము దేవుని వాక్యాన్ని నువ్వు చదివేవాడవుగా ఉండాలి. అనుదినము దేవుని వాక్యాన్ని ప్రేమించే వ్యక్తివిగా ఉండాలి. దేవుని వాక్యము చేత నిన్ను నువ్వు కడుగుకోవాలి, పరిశుద్ధపరచబడాలి. అప్పుడే నీ జీవితాల్లో కార్యాలనేవి జరుగుతాయి. దేవుని వాక్యము చేత ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సరిచేస్తున్నప్పుడు నువ్వు లోబడాలి. నువ్వు దేవుని వాక్యానికి సహకరించాలి. ఆయన మాటకు నువ్వు ఒబే అవ్వాలి. ఆయన మాటకు నువ్వు లోబడాలి. యోబు గారు అంటారండి, 22వ అధ్యాయము 22, 23 వచనాలు ఒక్కసారి చూద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 22, 23. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలు నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి నొందెదవు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యమును మనము వినాలి, అవలంబించాలి, హృదయములో ఉంచుకోవాలి. సర్వశక్తుని వైపు తిరగాలి. హృదయములో ఉన్న దుర్మార్గమును మనము విడిచిపెట్టాలి. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నీకు మేలు చేస్తుంది, నీ కీడు నుండి నేను విడిపిస్తుంది, నీలో ఉన్న ఆ యొక్క చింతలన్నీ కూడా తీసేస్తుంది. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడని రాయి రప్ప కాదండి. ఆయన నీతో మాట్లాడే దేవుడు, నీ బలహీనతలో బలం ఇచ్చే దేవుడు. నీవు కృంగిపోయావా, బలహీనంగా ఉన్నావా, సమస్యలతో ఉంటున్నావా, అశాంతితో ఉన్నావా, నెమ్మది లేని స్థితిలో ఉన్నావా, ఈరోజు నా దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ హృదయంలో ఉన్న చింత అంతా కూడా తీసివేసే దేవుడు, నీ కన్నీరును తుడిచే దేవుడు, నీ హృదయానికి సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు. కనుక అటువంటి దేవుడిని నువ్వేం చేయాలంటే తెలుసుకోవాలి. చివరిగా 119వ కీర్తన 103వ వచనం, 119వ కీర్తన 103వ వచనంలో అంటాడు, నీ వాక్యము నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీయగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం ఎలాంటిదంటండి? తేనె కంటే తీయనైనది. తేనె ఎవరైనా వద్దని కాళ్ళతో తన్నేస్తారా? తనరు. తేనెను ఎవ్వరు కూడా కాళ్ళతో తనరు. తేనె చాలా తీయగా ఉంటుంది. అలాగే దేవుని వాక్యం, నీ వాక్యము నా జీవకు మధురమైనది. నా జీవకు ఏంటంట? మధురమైనది. అవి నా నోటికి తేనె కంటే మధురముగా ఉన్నదంటాడు. జీవకు అనగా నాలుకకు. ఈ నాలుకకు దేవుని వాక్యము మధురమైనదిగా ఉందంట. 130వ వచనంలో కూడా అంటాడు, 130వ వచనం, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగెను, అవి తెలివి లేని వారికి తెలివిని అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని వాక్యం ఎలాంటిదంటే, దేవుని వాక్యము వెలుగైనది. దేవుని వాక్యము వెలుగు. ఆ వెలుగైన దేవుడిని నువ్వు అనుసరించినట్లయితే నీవు తెలివిని పొందుకోగలవు. ఈరోజు చాలా మంది అజ్ఞానంలో జీవిస్తూ ఉంటా ఉన్నారు, తెలివి తక్కువ తనముతో జీవిస్తూ ఉంటా ఉన్నారు. కానీ క్రైస్తవులుగా మన జీవితాల్లో ఏముండకూడదంటే తెలివి తక్కువ తనం ఉండకూడదు. ఎవరు ఏది చెప్పితే అటువైపు పరిగెత్తకూడదు. ఎవరు ఎటు పొమ్మంటే అటు పోయేవారిగా మనము ఉండకూడదు. క్రైస్తవుడు జ్ఞానవంతుడిగా ఉండాలి. ఏది మంచో, ఏది చెడో, ఏది అసత్యమో, ఏది సత్యమో తెలుసుకునే జ్ఞానమును దేవుని దగ్గర నువ్వు అడిగి పొందుకునే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడో తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదివినప్పుడు, దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు యేసయ్య నీకేం చేస్తాడంటే జ్ఞానమును అనుగ్రహిస్తాడు, తెలివిని నీకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవుని వాక్యమును ప్రేమించండి.
ఆయన మాటలకు గైకొనే వారిగా ఉండండి. ఆయనను హత్తుకొని ఆయన సన్నిధిలో ఆయన ఉపదేశమును అవలంబిస్తూ ఆయన వాక్యం వైపు తిరుగుతూ సర్వశక్తిని దేవుని నీవు విశ్వసించి నీలో ఉన్న ప్రతి విధమైన దుర్మార్గమును విడిచిపెట్టి దేవుని వాక్యము చేత నేను నీవు కట్టుకోగలిగితే నా ప్రభు ఖచ్చితంగా నీ జీవితాన్ని వెలిగించే దేవుడై ఉన్నాడు, ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు, స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు నీకు. కనుక ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ అందరూ కూడా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని సన్నిధికి రండి, ఆయన ఆత్మచేత నింపబడండి, మీ హృదయాలను మార్చుకొని దేవుని మీ హృదయంలోనికి ఆహ్వానించండి. మీ కుటుంబాలు తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కండ్లు మూసుకుందాం. లైవ్లో చూస్తున్న వారు ఎక్కడున్నప్పటికీ కూడా కండ్లు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రభువా, అయ్యా శ్రేష్టకరమైన సమయాన్ని మాకు ఇచ్చేవు తండ్రి. అయ్యా ఎంతో మంది నాయన ప్రభువా మరి నాయన ఈ దినాన్ని చూడలేక కాలగర్భంలో కలిసిపోయారు. ఎన్నో యాక్సిడెంట్స్ ద్వారా మరణకరమైన వ్యాధులను, శోధనలు, బలహీనతలు, రోగాల చేత అనేక మంది భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రభువా. కానీ మాకైతే ప్రతిరోజు నీ కృపను ప్రత్యేకంగా కనబరుస్తూ మరొక దినాన్ని మా జీవితంలో దయాకిరీటంగా మీరు అనుగ్రహించారు. మీకు వందనాలు ప్రభువా. సజీవులే కదా నీ నామాన్ని స్తుతిస్తారన్నావు తండ్రి. ఇదిగో సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నాయన. అయ్యా ఎంతమంది అయితే ఈ ఉదయకాలం నీ మాటలు విన్నారో ప్రభువా, 3 విషయాలు ఈరోజు మీరు మాతో మాట్లాడారు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. విత్తబడిన ఈ వాక్యము నాయన సాతానుగాడు దొంగిలించకుండా ప్రతి ఒక్కరి హృదయాల్లో నేను ప్రభువా నీరు కట్టి ఫలింపులోనికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలయ్యా. సరిచేయండి ప్రభువా. అయ్యా వారి హృదయాలను మీరు మార్చండి నాయన, వారి తలంపులు మార్చండి నాయన. ఇంకా ఎవరైతే బండబారిన హృదయాలుగా ఉంటా ఉన్నారో అయ్యా తండ్రి వారి హృదయాలను మీరు మెత్తని చేయమని ప్రార్థన చేస్తున్నాను. బండబారిన ప్రతి విధమైన పరిస్థితి నుంచి నీ బిడ్డలు మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీ శక్తి చేత నింపండి అయ్యా, నీ బలము చేత నింపండి ప్రభువా. నీ ప్రభావమును వారిపై మీరు విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. వారి హృదయంలో ఉన్న తలంపులను, ఆలోచనలన్నింటిని కూడా అయ్యా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీకు వందనాలు. నీ వాక్యము నాయన ప్రభువా, నీ వాక్యము తండ్రి నీకు వందనాలు అయ్యా. చాలా శక్తివంతమైనది, అగ్ని వంటిది, సుత్య వంటిది నాయన ప్రభువా. ఇదిగో నీ వాక్యము నీరుతో నువ్వు పోలుస్తా ఉన్నావు ప్రభువా. అయ్యా నీ వాక్యము చేత అయ్యా తండ్రి అగ్ని వంటి నీ వాక్యమునకు మేము లోబడడానికి కృప చూపించండి. మా హృదయంలో ఉన్న చెడు అంతటిని కూడా కాల్చివేయబడునుగాక అయ్యా తండ్రి. కఠినమైపోయిన అయ్యా తండ్రి వంకరగా ఉన్న మా హృదయాలను అయ్యా సుత్తితోనైనా ప్రభుత్వం నీ వాక్యం అనే సుత్తితో మమ్మల్ని చదును చేయండి ప్రభు, సరిచేయండి నాయన. ఇదిగో నాయన మా హృదయాలు కంటిన మురికంతా కూడా పోవాలంటే నీ వాక్యం అనే నీటితో మేము కడగబడాలి ప్రభువా. మీకు స్తోత్రాలు తండ్రి. నీ కృపను మాకు దయచి నీ మాటకు మేము లోబడడానికి కృప చూపించు. నీ బిడ్డలందరినీ మీరు బలపరచండి నాయన. నీ ఆత్మతో నింపండి ప్రభా, శక్తితో నింపండి ప్రభా, అభిషేకముతో నన్ను ప్రభ దీవించండి, అభిషేకించండి. కొలత లేని ఆత్మను ప్రతి ఒక్కరిపై కొమ్మరించండి. ఇదిగో నాయన ప్రభా, ఈరోజు ఎంతమంది అయితే నాయన ప్రభా అయ్యా తండ్రి పనుల కొరకు బయటకు వెళుతున్నారు, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి నాయన. ఉద్యోగముల కొరకు వెళుతున్న వారిని, వ్యాపారము కొరకు వెళుతున్న వారిని, కూలి పనుల కొరకు వెళుతున్న వారిని, ప్రతి ఒక్కరి ప్రయాణములో మీరు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా తండ్రి చక్కని ఆయురారోగ్యాలు వారికి దయచేయండి అయ్యా. వారి వ్యాపారాలను దీవించండి, వారి చేతి పనులను దీవించండి, వారికి ఏ లోటు లేకుండా సర్వ సమృద్ధిని మీరు దయచేయండి నాయన. ఇదిగో తండ్రి ఈ ఉదయకాలము నాయన ప్రభా ఎంతమంది అయితే హాస్పిటల్స్లోనైనా ప్రభా ఆపరేషన్స్ కోసం సిద్ధపడతా ఉన్నారో ప్రతి ఒక్క ఆపరేషన్ యేసు నామములో సక్సెస్ అవును గాక అయ్యా. తండ్రి హాస్పిటల్లో రోగాల చేత పడి ఉన్న వారందరికీ స్వస్థతను దయచేయండి, దీర్ఘకాల వ్యాధులు తొలగించండి నాయన. నాన్న ప్రభా షుగర్, బీపీ, థైరాయిడ్, కణుతులు, గడ్డలు ప్రభా స్త్రీ సంబంధించిన వ్యాధులన్నీ కూడా యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలుగును గాక. వారి దేహములకు ఆరోగ్యము కలుగును గాక. వారి ఎముకలకు సత్తువ దయచేయండి నాయన. లేడి పిల్లవలి వారు గంతులు వేయినట్లుగా వారిని మీరు స్వస్థపరచండి ప్రభువా. నీకు వందనాలు
అయ్యా, ఆర్థికమైన సమస్యల చేత, అప్పుల చేత బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ఆర్థిక పరమైన సమస్యల నుండి వారికి విడుదల దయచేయండి. నూతనమైన ద్వారాలు మీరు తెరవండి నాయన. రహస్య స్థలములలో మరుగైన ధనమును, అంధకార స్థలములో దాచబడిన నిధులు యేసు నామములో తెరవబడినగా కని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా తండ్రి, నీకు వందనాలు. దిక్కులేని వారికి నీవే దిక్కు నాయన ప్రభా. ఎవరైతే తండ్రి ప్రభ దిక్కులేని వారిగా ఒంటరిగా ఉంటూ ఉన్నారో తండ్రి, అటువంటి వారికి మీరు తోడుగా ఉండండి అయ్యా. వారిని ఆదరించండి ప్రభా, వారిని వాదార్చండి నాయన. అయ్యా తండ్రి నాయన ప్రభా, కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు ఆదరణ దయచేయండి, ఓదార్పును మీరు దయచేయండి. మీరే తల్లిగా తండ్రిగా తోడుగా ఉండి నడిపించండి అయ్యా. నీకు వందనాలు. మా భారతదేశాన్ని రక్షించండి, ఆంధ్రప్రదేశ్ని రక్షించండి అయ్యా తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభు. రాష్ట్రములన్నింటినీ కూడా దర్శించండి నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు. పరిపాలన చేస్తున్న అధికారులందరినీ కూడా దీవించండి, నాయకులను దీవించండి, వారికి రక్షణ దయచేయండి, వారికి కాపుదల దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. మా దేశంలో శాంతి సమాధానము దయచేయండి, నెమ్మదిని దయచేయండి. తుఫానులు, వరదలు, పెను ప్రమాదాలు, యాక్సిడెంట్స్, అగ్ని ప్రమాదాలు, ఆత్మహత్యలు యేసు నామములో ఆగిపోవునుగాక. భారతదేశంలో నెమ్మది వాతావరణం దయచేయి, సమాధానము దయచేయి, శాంతిని దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఒరిస్సా రాష్ట్రాన్ని కూడా రక్షించండి నాయన. ఈ పూరి పెంటకోటను రక్షించండి అయ్యా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా నీకు వందనాలు. వేటకు వెళుతున్న వారందరికీ విస్తారమైన పాటు దయచేయండి, విస్తారమైన చేపలు దయచేయండి నాయన. సముద్ర వ్యాపారం వారి వైపు తిప్పండి నాయన. ఈ రోజంతా కూడా ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి తండ్రి. నీకు వందనాలు. నీ కృప కలుగునుగాక, నీ కృప కలుగునుగాక. అయ్యా గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాన్పు దయచేయండి నాయన. పిల్లలు లేని వారికి కనే గర్భాలుగా మీరు మార్చండి నాయన. వారి గర్భసంచిలో ప్రతి ప్రాబ్లం తొలగించండి నాయన. చంటి బిడ్డలకు చక్కని ఆరోగ్యం దయచేయండి, వృద్ధులకు చక్కని ఆరోగ్యం దయచేయండి, యవ్వన బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. కాలేజెస్, స్కూల్స్కి వెళ్తున్న వారందరికీ చక్కని ఆరోగ్యం దయచేయండి, జ్ఞానం దయచేయండి, మంచి భవిష్యత్తును వారికి దయచే ప్రభా. నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు దర్శించండి నాయన. ఈ దినమంతా నీ కృపాక్షేమముతోను, కరుణా కటాక్షముతో, దయా కిరీటముతో ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మీ మహిమ కొరకు ప్రతి ఒక్కరిని మీరు నిలబెట్టండి నాయన. నీకు వందనాలు. త్రాగుబోతులను మార్చండి నాయన, వ్యభిచారులను మార్చండి నాయన, దొంగలను మార్చండి నాయన, అన్యాయస్తులను మార్చండి నాయన. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి, మారు మనస్సు పశ్చాత్తాపము దయచేయండి అయ్యా. నీవిదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పి వాక్యము ద్వారా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీవు రాబోతున్నందుగా అనేక మంది ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. వారి పాపము నుండి వారికి విడుదల దయచేయండి, వారి అపవిత్రమైన పనుల నుంచి వారికి విడుదల మీరు దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి ఒక్కరిని పేరు పేరును దర్శించండి. ఈ దినమంతా కూడా మీరు తోడుగా ఉండి మంచి ఆయురారోగ్యం ఇచ్చి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని విన్న వాక్యము నాయన ఎవరు కూడా మర్చిపోకుండా వారి హృదయంలో జ్ఞాపకం పెట్టుకొని వాక్యానుసారంగా వారి జీవితాలను మార్చుకోవడానికి వారి హృదయము నీ తట్టు తిరుగునట్లుగా నీ కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి విశ్వాసముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సమాధానము సన్నిధి తలల వంచి ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరికి, లోకములోని సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంత నాశనం. యేసు నామానికి జయము కలుగునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు కూడా యథావిధిగా 5 గంటల నుంచి 6 గంటల వరకు స్తుతి ఆరాధన, చక్కని వాక్య సందేశం ఉంటుంది. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ప్రార్థన చేద్దాం. కనుక ప్రతి ఒక్కరు కూడా లైవ్లో మీరందరూ కూడా పాలు పంపులు పొందాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. అలాగే మీరందరూ కూడా దేవుని సన్నిధిలో చక్కగా ఎదుగుతూ దేవుని మహిమార్థమే మీరందరూ వాడబడుదురుగాక. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.